హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది. సో వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మీరు చేయాల్సింది ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా కూడా చూడండి. లైక్ అయితే చేయండి అండి, తప్పకుండా అయితే లైక్ చేయండి. ఈ రోజు ఒక 3 ప్రోడక్ట్స్ తోటి మన హెయిర్ చాలా హెల్దీగా ఉండడానికి అండ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా 50% తగ్గడానికి ఉంటుంది. చాలా మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఓన్లీ 3 ప్రోడక్ట్స్ తోటి మన హెయిర్ ని చాలా హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ ఆల్సో మన స్కాల్ప్ లో డాండ్రఫ్ పోతుంది. చాలా బాగుంటుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో వీటికి కావాల్సింది కాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అండ్ ఎల్లిపాయలు. ఈ 3 ఉంటే చాలు అండి మన హెయిర్ గ్రోత్ అండ్ చాలా బాగుంటుంది. సో నేనైతే మీషో నుంచి క్యాస్టర్ ఆయిల్ ఆర్డర్ చేశాను అనమాట. నేను ప్రతిసారి గ్లో ఓషన్ నుంచి ఈ క్యాస్టర్ ఆయిల్ ఆర్డర్ చేస్తాను అనమాట. ఇది 100% ప్యూర్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ అండ్ హెక్సన్ ఫ్రీ అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది అండ్ నో సిలికాన్, నో మినరల్ ఆయిల్ అండ్ నో పారియన్ అనమాట. ఇది 100 milliliters లో ఉంది. నేను 2 బాటిల్స్ అయితే ఆర్డర్ చేశాను. హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. సో ఇదైతే బెస్ట్ అని నేను చెప్తాను. అండ్ ముందుగా అయితే మన క్యాస్టర్ ఆయిల్ యూజెస్ తెలుసుకోవాలి కదా. ఫస్ట్ మనకి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, ముందుగా మనకి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? సో హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ అయితే జెనెటిక్ ప్రాబ్లం వల్ల అయి ఉండొచ్చు, హార్మోనల్ చేంజెస్ వల్ల అయి ఉండొచ్చు అండ్ మెడికల్ కండిషన్స్ వల్ల ఆర్ లైఫ్ స్టైల్ చాయిసెస్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో ఈ క్యాస్టర్ ఆయిల్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది తెలుసుకోవాలి కదా. సో క్యాస్టర్ ఆయిల్ మన హెయిర్ కి పెట్టడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట. 5 times బెటర్ గా ఉంటుంది అండ్ డ్రై హెయిర్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది, స్కాల్ప్ ఇరిటేట్ అవ్వకుండా చూస్తుంది. అండ్ క్యాస్టర్ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల డాండ్రఫ్ రాకుండా కూడా చేస్తుంది. సో ఇది ఐబ్రోస్, ఐ లాషెస్, నెయిల్స్ కి కూడా అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇన్ని యూజెస్ ఉన్నాక మనం క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయడం మంచిది. సో నేనైతే ఇక్కడ స్పూన్ తోటి కొంచెం కొలత ఉండడం బెటర్ అనేసి నేను కొన్ని స్పూన్స్ అయితే 10 spoons యాడ్ చేసుకున్నాను అనమాట. సో 10 spoons క్యాస్టర్ ఆయిల్ ఈ గ్లాస్ జార్లోకి వేసుకున్నాను. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వల్ల కూడా మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో కోకోనట్ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, డాండ్రఫ్ అవ్వకుండా చేస్తుంది, డ్యామేజ్ అయిన హెయిర్ ని కూడా చాలా మంచిగా చేస్తుంది. సో ఎన్ని యూజెస్ ఉన్నాయి కదా మనకి. సో క్యాస్టర్ ఆయిల్ చాలా జిడ్డుగా ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఎలా ఫాలో అవ్వాలంటే 2:1 రేషియో లాగా, 1:2 రేషియో లాగా యూజ్ చేయాలి. సో క్యాస్టర్ ఆయిల్ 1 spoon అయితే కోకోనట్ ఆయిల్ 2 spoons యాడ్ చేసుకోవాలి. అలా ఇప్పుడు 10 spoons నేను క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తే 20 spoons కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను అనమాట. సో ఇలా మనం కొలతలు యూజ్ చేసుకుంటే చాలా మంచిది. సో 2:1 రేషియోలో క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ రెండు అయితే బాగా మిక్స్ చేయాలి. సో బాగా మిక్స్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా అయితే ఇది మాత్రం స్కిప్ చేయకండి, చాలా బెటర్ ఉంటుంది ఇది మాత్రం. సో దీని టెక్స్చర్ చూసారా, చాలా థిక్గా, చాలా నీట్ గా, మంచి స్మెల్ అండ్ చాలా బాగుంది అనమాట. ఇది ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ అండ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్, చాలా బాగుంది. సో ఇప్పుడు 2 ఎల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎల్లిపాయ కూడా మనకి హెయిర్ ని హెల్దీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. స్కాల్ప్ ని క్లీన్ అండ్ నీట్ గా చేస్తుంది అనమాట. చాలా ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి దీనివల్ల కూడా మన హెయిర్ డ్యామేజ్ అవ్వడం, ఏ ప్రాబ్లం ఉండకుండా చాలా మంచిగా చూస్తుంది అనమాట. ఈ ఎల్లిపాయలు కూడా 2 ఎల్లిపాయలు అయితే అందులోకి వేసుకొని జస్ట్ కలుపుకోవాలన్నమాట. కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ కలవాలి బాగా. సో అది మిక్స్ చేసుకున్న తర్వాత ఈ 2 ఎల్లిపాయలు కూడా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. చూసారా, నేను ప్రతిసారి ఇది కలిపినప్పుడల్లా నేను నెయిల్స్ కి అయితే అప్లై చేస్తాను అనమాట. సో దట్ నెయిల్స్ అనేవి స్మూత్ గా అండ్ చాలా బాగుంటది. నాకు పర్సనల్ గా చాలా బాగా అనిపిస్తుంది, అందుకని నెయిల్స్ కి అయితే పెట్టేసుకుంటాను. సో ఇప్పుడైతే గ్లాస్ జార్ అయితే క్లోజ్ చేస్తున్నాను అనమాట. లిడ్ తోటి క్లోజ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ అయితే ఇలా ఈ టెక్స్చర్ లో ఉంటుంది. సో మీరైతే గ్లాస్ జార్ లోనే
వేసుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో అలా దేంట్లో వేసుకోకండి, గ్లాస్ జార్ లో వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇది ఒక 1 month 2 months 3 months అలా యూజ్ చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతూ ఉంటది అనమాట. సో ఇప్పుడైతే ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఎండకి పెట్టాలని 1 or 2 days పెట్టాలి. మినిమం 24 hours అయితే 1 day అయితే ఉంచాలి. మాక్సిమం టూ డేస్ పెడితే చాలా మంచిది. సో ఎండకి అయితే 2 days పెట్టిన తర్వాత మనం ఆయిల్ అయితే స్కాల్ప్స్ కి పెట్టుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, నేనైతే ఆయిల్ హెయిర్ కి అప్లై చేసుకొని చూపిస్తాను. ముందుగా మనం హెయిర్ కి ఆయిల్ పెట్టే ముందు మనం హెయిర్ చిక్కులు ఉంటే తీసేసుకోవాలన్నమాట. మనం దువ్వెన కూడా పెద్ద పళ్ళతోటి దువ్వుకోవడం చాలా మంచిది. సో హెయిర్ ఫాల్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ముందుగా అయితే మనం చిక్కులు లేకుండా మంచిగా దువ్వుకోవాలి. సో పెద్ద పళ్ళతోటి దువ్వుకోవాలన్నమాట. దువ్వుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పాయల్లాగా తీసేసి మనం హెయిర్ అప్లై చేయాలన్నమాట. ముందుగా అయితే నేను ఓపెన్ చేసి హ్యాండ్ లోకి తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్. అయితే ఇన్ని యూజెస్ ఉన్న ఆయిల్ తోటి మనం ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 months యూజ్ చేయండి. 2 months యూజ్ చేశాక మీ హెయిర్ ఫాల్ తక్కువ అయింది అంటే మీరు కంటిన్యూస్ గా యూజ్ చేయొచ్చు. సో ఇలా పాయల్ లాగా తీసేసి అయితే హెయిర్ ని మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. మెయిన్ గా అయితే స్కాల్ప్ కి మన హ్యాండ్ టిప్స్ తోటి స్కాల్ప్ కి అయితే మంచిగా పట్టించాలి. సో అలా స్కాల్ప్ కి అయితే మొత్తం పెట్టేసేయాలి. క్యాస్టర్ ఆయిల్ వల్లనైనా కోకోనట్ ఆయిల్ వల్లనైనా చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు అస్సలు భయపడక్కర్లేదు. నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ ఉండేది. ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ ఇది నేను ఒక 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. కొంచెం బెటర్ అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో స్కాల్ప్ కి అప్లై చేసుకున్న తర్వాత మనం చివర ఉన్న హెయిర్ కి కూడా కొంచెం అలా అప్లై చేసుకోవాలన్నమాట. సో మనం స్కాల్ప్ కి ఎంత కేర్ తీసుకుంటామో హెయిర్ లాస్ట్ టిప్ కి కూడా అంతే కేర్ తీసుకోవాలన్నమాట. సో ఆయిల్ మంచిగా అప్లై చేసుకున్న తర్వాత సో మసాజ్ చేసుకోవాలి. హెయిర్ మంచిగా అప్లై చేసుకున్న తర్వాత మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes మసాజ్ చేసుకోవాలి. సో అలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేట్ అయ్యి మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో హెయిర్ అయితే మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత 5 minutes 10 minutes తర్వాత మనం అయితే అప్పుడే దువ్వకూడదు అనమాట. దువ్వితే మనం ఆయిల్ పెట్టి వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడే దువ్వకూడదు. సో ఇలా కొప్పు కట్టుకోవాలి. సో మనమైతే హెయిర్ ని ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. సో హెయిర్ ని ఫోల్డ్ చేసుకొని 1 or 2 hours తర్వాత మనం దువ్వుకోవచ్చు. సో అప్పటి వరకు అయితే మనం హెయిర్ ని డిస్టర్బ్ చేయకూడదు. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 1-2 hours తర్వాత మనం హెయిర్ కట్టేసుకోవచ్చు. లేదంటే మనం 6 hours or 4 to 6 hours అలానే ఉంచుకొని మనం హెడ్ బాత్ చేసేసి సరిపోతుంది. మీకు ఇష్టమైన షాంపూ తోటి హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. 1 month యూజ్ చేయండి. 1 month యూజ్ చేసి మీరు చూడండి, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆయిల్ మిస్ చేసుకోకండి, చాలా బాగుంటది. సో నేను నైట్ మొత్తం అలానే ఉంచుకొని మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసేస్తాను అంతే. సో మేము యూజ్ చేసేది అయితే చిక్ షాంపూ యూజ్ చేస్తాం అనమాట. చిక్ ఎగ్ వైట్ చాలా బాగుంటది అనమాట. నాకు పర్సనల్ గా అది ఆ షాంపూ యూజ్ చేస్తేనే నాకు హెయిర్ ఫాల్ కొంచెం తక్కువ ఉంటది, కంట్రోల్ గా ఉంటది. సో హెయిర్ ఫాల్ అయితే నాకు కూడా అవుతుంది పక్కా, కానీ కొంచెం తక్కువ, అప్పటికంటే కొంచెం తక్కువ అవుతుంది. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేశాను. సో మీకు కొంచెమైనా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.